సంధ్య థియేటర్ అనేది ఎప్పటి నుంచో మన మూవీ ఇండస్ట్రీకి ఆనవాయితీగా వస్తుంది. అందరూ ఆ ఫస్ట్ డే అనేది వెళ్తూ ఉంటారు. అలాంటి థియేటర్ ఈ రోజు లైసెన్స్ రద్దు చేయాలి అన్నప్పుడు హీరో వస్తున్నారు, ఒక హీరోయిన్ వస్తున్నారు, ఒక సెలబ్రిటీ వస్తున్నారు అంటే ఖచ్చితంగా జనాలు చుట్టుముడతారు. బట్ వాళ్ళు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు? డిపార్ట్మెంట్ ఫాల్ట్. ఎందుకంటే ఫైర్ సర్వీస్ వాళ్ళు డబ్బులు తీసుకొని ఫైర్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఆర్ఎంబీ వాళ్ళు డబ్బులు తీసుకొని ఆర్ఎంబీ సర్టిఫికేట్ ఇస్తున్నారు, హెల్త్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఎలక్ట్రికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. వీళ్ళందరూ ఆర్డీ వాళ్ళు డబ్బులు తీసుకొని సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఎంఆర్ వాళ్ళు డబ్బులు తీసుకొని సర్టిఫికేట్ ఇస్తున్నారు. ప్రాపర్లీ కరెక్ట్గా చెక్ చేస్తే ఒక థియేటర్ కూడా లైసెన్స్కి ఉండబడదు. ఎందుకంటే అక్కడ ఉన్న 4-5 థియేటర్లు కూడా లైసెన్స్కి అర్హులు కావు. లైసెన్స్ రూల్ ప్రకారం లైసెన్స్ మొత్తం టోటల్గా దానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం థియేటర్లు కట్టలేదు, థియేటర్లు ప్రాపర్లీ లేవు. ప్రాపర్లీ మీకు మొత్తం టోటల్గా ఫైర్ ఎక్విప్మెంట్ ఏమైనా ఫైర్ జరిగినప్పుడు బయటికి రావడానికి ఎలా రావాలి, ఏ రావాలి, ఒకటే ప్లేస్ ఒకటే గేట్ ఉంది తప్ప రెండో గేట్ కూడా లేదు. ఎమర్జెన్సీ గేట్ లేదు, ఫ్రంట్ నుంచి లాన్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇంకా అవతలగా వెళ్ళటానికి కూడా లేదు. కనుక అందుకే తొక్కుసలా జరిగితే ప్రాణం పోయింది.